హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో బిర్యానీని వండబోతున్నాము. బిర్యానీ ఎన్ని సార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అది వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా. మరి ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోని ప్రాన్స్ బిర్యానీని ఈజీగా ఎలా చేయవచ్చో ఈరోజు మన వీడియోలో చూసేయండి. ఇందుకోసము పెద్ద రొయ్యలను తీసుకున్నాను. ఇవి 750 గ్రాముల దాకా ఉంటాయి. వీటిని నిమ్మరసము, ఉప్పు వేసి నీట్‌గా కడిగి పక్కన పెట్టుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. బిర్యానీ కోసము మనము ఒక గిన్నెలోకి 500 గ్రాముల బిర్యానీ రైస్‌ని తీసుకోవాలి. ఈ రైస్‌ని మనము 2, 3 సార్లు నీట్‌గా కడిగి మరి బియ్యమంతా విరిగిపోయేలా కాకుండా లైట్‌గా రైస్‌ని కడగాలి. నీళ్ళన్నీ పారబోసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనము ప్రాన్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనము ఏ రెసిపీ చేసినా కూడా ఈ స్టెప్‌ని మాత్రం మిస్ చేయొద్దు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ప్రాన్స్‌లో ఉన్న నీచు వాసనంతా పోతుంది. ప్రాన్స్‌ని ఇలా పాన్‌లో ఉడికించుకున్న తర్వాత, చల్లబడిన తర్వాత మనము ఒక బౌల్‌లోకి తీసుకొని 2 స్పూన్ల కారము, హాఫ్ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ధనియాల పొడిని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు వేసి మసాలాలన్నీ కూడా ప్రాన్స్‌కి బాగా పట్టేలాగా కలుపుకోండి. మసాలాలన్నీ రొయ్యలకు బాగా పట్టాలి అంటే మనం ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇంకా దీనిలోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది రొయ్యలకు వస్తుంది. ఇప్పుడు వీటిని కుక్ చేయడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2-3 స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. ఇంకా దీనిలో హోల్ గరం మసాలా స్పైసెస్‌నన్నీ కూడా వేయించాలి. ఇంకా దీనిలోకి ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీనిలోకి 2 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నేను ఏ కర్రీ చేస్తే కూడా అందులో నేను మిర్చిని ఎప్పుడు కూడా కట్ చేయను. మిర్చిలో ఉన్న స్పైసీనెస్ అనేది మిర్చిని బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి ఆరోగ్య కారణాల వల్ల స్పైసీనెస్ అనేది అస్సలు పడదు. నాకు ఇక్కడ ఓన్లీ మిర్చి ఫ్లేవర్ మాత్రమే కావాలి. అందుకే ఇలా వేస్తాను. స్పైసీనెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే మిర్చిని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న రొయ్యలను వేసుకొని కుక్ చేసుకోవాలి. 5-10 నిమిషాలు ఈ రొయ్యలను మనము ఉడికించుకోవాలి. రైస్‌ని ఉడికించడం కోసము ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని బిర్యానీ మసాలా వేసుకొని, కొంచెం నూనె వేసుకొని, కొంచెం కొత్తిమీర తరుగును వేసుకొని నీళ్ళను మరగనిచ్చుకోవాలి. అన్నం పొడి పొడిగా రావాలంటే మనము దీనిలోకి పావు చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులోకి మనము నానబెట్టుకున్న బిర్యానీ రైస్‌ని వేసుకొని 75-80% వరకు రైస్‌ను ఉడికించుకోవాలి. రైస్‌ను వండేటప్పుడు గంటెతోని మరీ బాగా కలిపితే రైస్ అంతా చిదుమైపోతుంది. లైట్‌గా పైనే కలుపుతూ రైస్ ఎక్కడా విరగకుండా కలుపుకోవాలి. చూసారా? 80% రైస్ ఉడికిన తర్వాత మనము ఈ నీళ్ళన్నింటిని కూడా ఒక చిల్లుల గిన్నెలోకి రైస్‌ని వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది మనం త్వరగా చేయాలి. లేదంటే చివర్లో ఉన్న రైస్ మొత్తం కూడా మెత్తబడిపోతుంది. రొయ్యల గ్రేవీని ఒకసారి బాగా కలిపి ముక్క ఉడికిందో లేదో ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. చూడండి ముక్క ఎంత బాగా ఉడికిందో. మనము ముందుగా రొయ్యలను ఫ్రై చేసుకున్నాం కదా! అందుకే ఇది తొందరగా ఉడికింది. రొయ్యల బిర్యానీని చేయడానికి మందపాటి గిన్నెని తీసుకోవాలి. లేదంటే స్టవ్ పైన పేనం పెట్టుకొనైనా మనం గిన్నెని పెట్టుకొని బిర్యానీని దమ్ చేసుకోవాలి. ఎలాంటి బిర్యానీ అయినా సరే స్టవ్ పైన పేనం పెట్టుకొని దమ్ చేసుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనము ఒక బౌల్‌లోకి రైస్‌ని మందంగా వేసుకొని, పైన రొయ్యల గ్రేవీని వేసుకొని, ఆ పైన రైస్‌ని మళ్ళీ రొయ్యల గ్రేవీని వేసుకొని, రొయ్యల బిర్యానీని దమ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 లేయర్స్ వేస్తున్నాను. ఈ బిర్యానీని చేయడానికి అడిషనల్‌గా వేరేవి ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చూపిస్తున్నా. ఆయిల్, మసాలాలు కూడా ఎక్కువ వేయలేదు. మరి టేస్ట్ ఎలా ఉంటుందోనని అస్సలు అనుకోకండి. రైస్‌కి అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టుకొని బిర్యానీ చాలా బాగుంటుంది. స్పూన్‌తోని ఇలా రైస్‌ని పక్కకు జరుపుతూ మనము చుట్టూరుగా నెయ్యిని వేసుకోవాలి. తర్వాత దీనిపైన మనము పాలల్లో కొంచెం పసుపు వేసి గాని, లేదంటే ఫుడ్ కలర్ గాని కలిపి ఈ బిర్యానీ పైన వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల బిర్యానీకి మంచి కలర్ అనేది వస్తుంది. ఈ బిర్యానీ మీకెలా కుదిరిందో కింద
కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసము ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.